హెవీ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మార్నింగ్ మళ్ళీ ఇడ్లీ పూరి ఇలాంటివి కాకుండా మీరు మ్యూస్లీ ఇలా మిక్స్డ్ హోల్ గ్రైన్స్తో డ్రై ఫ్రూట్స్తో కొంచెం లైట్గా ఉండేటట్టు తిన్నారనుకోండి, చాలా లైట్ ఉంటుంది. ఇంకా డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరగకుండా కొంచెం లిమిట్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫుల్గా తిని ఉంటాం కదా, అలా కాకుండా మార్నింగ్ కొంచెం లైట్గా ఉండేటట్టు ఇలా తిన్నారనుకోండి, చాలా చాలా ఫ్రీ ఉంటుంది ఎంటైర్ డే మొత్తం. నేను కొంచెం మ్యూస్లీ తీసుకున్నా, ఇంకా కార్న్ఫ్లేక్స్, అలానే మిల్క్. మనం ఇవి ఎన్నైతే తీసుకున్నామో దానికి డబ్బలు ఉండాలి ఎప్పుడు మిల్క్. ఇది తినడం వల్ల ఇది మనం చాలా తక్కువ తింటాము. ఇడ్లీ పూరి ఇలా టిఫిన్తో కంపేర్ చేస్తే తక్కువ తిన్నా కానీ మన బాడీకి సరిపోతుంది. ఇంకా చాలా యాక్టివ్ ఉంటాం డే అంతా, ఎంటైర్ డే మొత్తం చాలా లైట్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాం టిఫిన్ చేసిన డేతో కంపేర్ చేస్తే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. హాయ్ ఆల్, దిస్ ఇస్ మీ లావణ్య కంకిపట్టి. చూసారా, నా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇది మా హస్బెండ్కి, ఇంకా ఇది మా బాబుకి, ఇది మా చిన్న బాబుకి, ఇది మా పెద్ద బాబుకి అనమాట. మా హస్బెండ్ కూడా నాకు చిన్ని బాబుతో ఈక్వల్ అండి కదా. మనం అలా ట్రీట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, మా రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. నాకు మాత్రం మ్యూస్లీ, నేను నైట్ అయితే కొంచెం ఎక్కువగా తిన్నాను కాబట్టి ఇప్పుడు లైట్గా ఉండాలనేసి మ్యూస్లీ తీసుకున్నా. వీళ్ళిద్దరికి మ్యాగీ చేసిన, ఇలా వెట్టగా ఉండేటట్టు అయితే బాగుంటుంది పిల్లలకి, డ్రైగా కాకుండా. సో నేను ఎప్పుడు పిల్లలకి చేసినా సరే, మా హస్బెండ్కైనా మా బుడ్డోడికైనా, ఇద్దరు పిల్లలకి నేను చేసినప్పుడు వెట్టగానే ట్రై చేస్తా. వీళ్ళిద్దరికి మ్యాగీ చేసేసి నేను మ్యూస్లీ చేసుకున్నా. మీరేం తిన్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ ఆల్, పిల్లలకి మ్యాగీ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ డ్రైగా కాకుండా ఇలా కొంచెం వెట్గా ఉంటే వాళ్ళకి దిగుతుంది. ఇంకా బయట ఫుడ్ తెచ్చి పెట్టే కన్నా కూడా ఒక్కొక్కసారి మనకి కుదరలేనప్పుడు ఇలా మ్యాగీ చేసుకొని పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జ్యూసీగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.